అమెరికా అధ్యక్షుడి ఒత్తిడికి లొంగబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామ్ రెడ్డి ఉన్నారు. సార్, ఇండస్ట్రియలిస్ట్ గా మీరు చెప్పండి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ సుంకాల వల్ల ఏ ఇండస్ట్రీస్ ఎంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భారతదేశం ఓవరాల్ గా మన ట్రేడ్ ఏదైతే ఉందో, మన మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అన్ని కూడాను మనం చాలా జాగ్రత్తగా పద్ధతిగా చేసుకోగలుగుతున్నాం. అమెరికా వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళది చాలా డెఫిసిట్ లో ఉంది వాళ్ళ ఎకానమీ అంతా కూడా, మనది గ్రోత్ లో ఉన్నాం. మనం దాదాపుగా దేశం మొత్తం $780-780 బిలియన్ ఎక్స్పోర్ట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో దాంట్లో మనం చూసుకుంటే ఒక 10% మాత్రమే అమెరికాకు ఉంది. ఆ 10% ఒక $70-77 బిలియన్లు, $80 బిలియన్ల మాత్రమే ప్రతి సంవత్సరం కూడాను మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో అందులో మెయిన్గా ఏమున్నాయి? తోలు పరిశ్రమలు, ఫార్మాసిటికల్స్, కెమికల్స్, సమ్ టెక్స్టైల్స్, సమ్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, ఇట్లాంటి వాటిల్లో మాత్రమే ఉన్నాయి. అలాగే సమ్ ఫిష్ ప్రోడక్ట్స్ ఇలాంటి. సో కాబట్టి ఇవన్నీ కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వరీ అవ్వాల్సిన పని లేదు మనం, నా అండర్స్టాండింగ్లో. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఒక బ్యాలెన్స్ లేని విధంగా ఒక ఏదో ఆలోచనలతోటి చేస్తున్నారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు చేసేటటువంటి పనుల వలన కొంచెం ఏదో ఒక ఇనీషియల్ గా టర్బులెన్స్ క్రియేట్ చేస్తారు, కానీ సిస్టంలో లాంగ్ టర్మ్ లో అవి సస్టైన్ కావు. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ విధానాలన్నీ కూడాను ఒక క్వార్టర్ 2 క్వార్టర్స్ మనకి ఇంపాక్ట్ ఉండొచ్చేమో కానీ, బట్ ఓవరాల్ గా ఏ విధంగానూ ఇండియాని కదిలించలేము. అలాగే మన దేశం తీసుకుంటున్నటువంటి స్టాండ్ కూడా చాలా చక్కగా ఉంది. ప్రధానమంత్రి గారు కూడాను చాలా ఫర్మ్ గా ఉన్నాడు, ఎక్కువగా పిచ్చిగా మాట్లాడలేదు. అంతా కూడాను బ్యాలెన్స్డ్ గా, రిజర్వ్డ్ గా మన సైడ్ నుంచి మనం చేసుకుంటూ పోతున్నాం. వాళ్ళ సైడ్ నుంచే ఆలోచన విధానంలో తప్పు ఉంది. సో ఆ తప్పుని వాళ్ళు ఏంటంటే కవర్ చేసుకోవడం కోసం ఏదో చేస్తున్నారు తప్పితే నెట్ మనకేమి అంత పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు అని నేను అనుకుంటున్నాను. సార్, ఇష్టం రీతిన 25% విధిస్తా, 50% విధిస్తాని చెప్పడం అనేది ఇంటర్నేషనల్ లాను వైలేట్ చేయడం కాదంటారా? ఎందుకంటే ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. సో దీనివల్ల ఇంటర్నేషనల్ లాను వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, బేఖాతరు చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు ఇదంతా కూడాను ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను స్లోగా నిర్వీర్యం చేస్తూ అమెరికా, యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ దెమ్ అన్ని ఇనిషియల్ గా అమెరికా స్పాన్సర్ చేసింది. సో ఇప్పుడు వాటన్నిటిలో నుంచి కూడా వాళ్ళు స్లోగా విత్డ్రా చేస్తున్నారు. సో WTO దాని మీద నడుచుకుంటా పోతా ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు చెప్పేది కరెక్ట్. ఏ విధంగానూ ఈ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వేటికి మీద కూడా గౌరవంగా వాటిని విలువ పెంచే విధంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లేదు. అంటే సరే, ట్రంప్ ఇలా ఇష్టారీత నిర్ణయాలు తీసుకుంటే అతనికి కళ్ళెం వేసేటువంటి యంత్రాంగం కానీ కళ్ళెం వేసేటువంటి అవకాశం లేదా? మనం చెల్లించాల్సిందేనా? ఇంత ఖచ్చితంగా లేదు. అందుకనే మన ఫారిన్ పాలసీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, చేసుకుంటారు అనుకుంటున్నాం. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు, ఒక పక్క చైనా, పాకిస్తాను వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో కలిసి ఉన్నారు, ఇండియాని డీస్టెబిలైజ్ చేయాలనేటువంటి మనస్తత్వంతో పనిచేస్తున్నారు. దానికి ఈ అమెరికా కూడా తోడైంది. సో వీళ్ళంతా కలిపి మన మీద ఒక దబావ్ అంటాం, ప్రెజర్ తీసుకొచ్చేటటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు అన్ని విధాలుగా. బట్ మన వ్యవస్థ మనం స్ట్రాంగ్ ఉన్నాం, మనం ఏ విధంగానూ వరి అవ్వాల్సిన పని లేదని నాకు అనిపిస్తాం. సార్, మన దేశం సావరిన్ కంట్రీ, మన దేశం సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం, అవకాశం మనకు ఉంది. ఎక్కడ మార్కెట్లో తక్కువ ధరకు దొరికితే మనం ముడి చమురు కొనుక్కునేటువంటి అవకాశం. రష్యా నుండి కొనుక్కుంటే మీ మీద విధిస్తామని చెప్పడం ఎంతవరకు సబబు అంటారు? యాక్చువల్గా అదే ఇప్పుడు 2022లో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు 21-22లో యాక్చువల్లీ దెర్ ఈజ్ ఎ గ్లోబల్ ప్రోటోకాల్. అమెరికా చెప్పింది ఏంటంటే మీరు ఆ రష్యా నుంచి ఆయిల్ క్రూడ్ కొనుక్కోండి మీరు, బట్ $60 దాటి కొనొద్దు. $60 అంటే దానికై ఎక్కువ లాభాలు ఉండవు. సో ఆ టైప్ ఆఫ్ ఇవి ప్రెజర్స్ క్రియేట్ చేసి అప్పుడు వాళ్ళ ఫారిన్ సెక్రటరీ, అలాగే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫీసు అందరు కూడా చెప్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్.
సో కాబట్టి ఆ రోజు ప్రాబ్లం కాదు, ఈ రోజు కావాలని బూచి చూపించినట్టు చేస్తున్నారు. మన వరకు మనం ఐ థింక్ మన దేశం అన్ని విధాలుగా కూడా పద్ధతిగా చెప్పిన విషయాల్లో ఆలోచనతోటి చక్కగా చేసింది. అలాగే మనకి చాలా అమౌంట్స్ కూడా సేవ్ చేసుకున్నాం. యాక్చువల్గా మీరు చూసుకుంటే దాదాపు $120 బిలియన్ వర్త్ మనం క్రూడ్ మనం కొనుక్కున్నాము రష్యా నుంచి. చైనా అయితే దాదాపు $170 బిలియన్ కొనుక్కుంది. సో మనం మంచి రేట్లో కొనుక్కున్నాం. ఐ థింక్ మన దేశానికైతే అన్ని మంచి చేసుకున్నాం. సార్, ఇప్పుడు ఈ 50% సంబంధించిన సుంకాలు ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తా ఉంటున్నారు. ప్రజెంట్ 25% నిన్న నుంచి అమల్లోకి వచ్చింది. సో దీనికి ఏంటి వేఅవుట్ ఏమైనా ఉందంటారా? దీన్ని మళ్ళీ నార్మల్సీ తీసుకొచ్చేటువంటి వేఅవుట్? నేను అదే మీకు చెప్పాను కదా, ఈ ట్రంప్ అంతా కూడా మనకు ఊళ్ళో అంటాం పెత్తరోళ్ళని, ఊరికే అటు ఇటు అంటుంటాడు. దానికి బ్యాలెన్స్ ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు. అలాగే ఏది పడితే అది ట్వీట్ చేస్తాడు, ఏది పడితే అది మాట్లాడతాడు. ఒక అమెరికా ప్రెసిడెంట్ కు ఉండాల్సినటువంటి ఆ డిగ్నిటీ అనేది అతను ఏ విషయంలో కూడా చూపించట్లేదు. సో కాబట్టి అంటే వ్యవస్థ అట్లా అమెరికాని డౌన్ అయ్యి, ఇన్ఫాక్ట్ నేను ఒకటి చెప్తున్నా, అమెరికా ఎకానమీ చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది, అంత అప్పుల్లో ఉంది. వాళ్ళ అప్పులు ఎన్ని కూడా ఏదో రోజు బుడ్డ ముంచుతాడు అమెరికా. సో కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. అమెరికన్ ట్రెజరీలో మనం డబ్బులు పెట్టకూడదు. ఐ థింక్ మన వాళ్ళు చాలా వరకు లాగేసుకుంటున్నట్టున్నారు. అలాగే మనం బయట కూడా మన బంగారం కూడా అంతా బయట నుంచి తీసుకొని మళ్ళీ ఇండియాకి తెచ్చేసుకుంటున్నాం. ఐ థింక్ మన వరకు మనం ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఒకటే ఏంటంటే ఇండియాలో ప్రతి ఒక్కడు పనిచేయాలా, కష్టపడి పనిచేయాలా, మన ప్రొడక్టివిటీ పెంచుకోవాలా. మనం ఆ విధంగా ఏంటంటే మన ఇంపోర్ట్స్ అనేవి కంటే ఎక్స్పోర్ట్స్ పెరగాల. అది గనక మనం చేసుకోగలిగామంటే మనల్ని అసలు ఎవడు అవసరం లేదు మనకి. అయినా కూడా ఇవాళ ఏంటంటే మల్టీపోలార్ సిస్టమ్ నడుస్తూ ఉంది, ఒక బైపోలార్ అనేది పోయింది. మనం కూడా మనకి నమ్మకస్తులు అనేది ఒక 3-4 కంట్రీలను దగ్గర పెట్టుకొని రేపు డిఫెన్స్ లో కానీ ఇంకోటి కానీ మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ ఇట్లాంటి ఇష్యూలో కూడా మాట్లాడేటప్పుడు మనం చూస్తే ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పెట్టినాం పీఓకే, అక్కడ చేస్తున్నారు అంతా కూడా. వాళ్ళ ద్వారా వాళ్ళని పెట్టుకొని ఈ పాకిస్తాన్ వాడు, చైనా వాడు, వాళ్ళతో ఈ అమెరికా ఇప్పుడు తోడయి వీళ్ళంతా కలిపి మన మీద ఒక ఒత్తిడి తీసుకురావడం అనేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. సో మనం ఫైనాన్షియల్లీ 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతున్నాము. మన ఎకానమీ పెద్దదవుతోంది, కానీ మన మూలాలు గట్టి అవ్వాలా, అంటే మన రిజర్వ్స్ పెరగాల. అవి పెరగాలి అని అంటే మన ప్రొడక్టివిటీ ఇండియాలో ప్రతి పర్సన్ నుంచి, ప్రతి కంపెనీ నుంచి, ప్రతి ఫంక్షన్ నుంచి కూడా మనం పెంచుకోవాలి. అది పెంచుకొని మన ఎక్స్పోర్ట్స్ కనుక మనం బాగా చేసుకోగలిగామంటే ఐ థింక్ నో బడీ కెన్ స్టాప్ అస్. ఆ రకంగా ప్రస్తుత విధానాలు ఉన్నాయంటారా, ఇంకేమైనా మార్చుకోవాలని అవసరం ఉందా? ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు గవర్నమెంట్ అయితే వీళ్ళు పొలిటికల్ గా ఒక స్టెబిలిటీ తీసుకొస్తున్నారు, కానీ ఖచ్చితంగా ఈ ట్రేడ్ మీద, ఈ బిజినెస్ గ్రోత్ మీద చాలా మార్పులు తేవాలి. అంటే చాలా మార్పులు అంటే చాలా కొత్త ఆలోచనలు, టోటల్గా ఒక డిస్రప్షన్ తేవాలి. ఎలా అయితే చైనా చేసుకుంటుంది, ఒకటే గుర్తుపెట్టుకోండి, చైనా మన పక్కన ఉంది. అంటే మనం పక్క ఇళ్ళు అనుకోండి. వాళ్ళు దాదాపు 150 కోట్ల మంది ఉన్నారు, మనం 150 కోట్ల మంది ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని డీస్టెబిలైజ్ చేయాలని చూస్తారు. బట్ వాళ్ళు మనకంటే ఈరోజు దాదాపు 5-6 రెట్లు ఎక్కువ ఎకానమీలో ఉన్నారు వాళ్ళు అంతా కూడా. సో ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉన్నారు, డిఫెన్స్ గా స్ట్రాంగ్ ఉన్నారు, రీసెర్చ్ గా స్ట్రాంగ్ ఉన్నారు, మ్యాన్ పవర్ కూడా బాగా అకౌంటబుల్ గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మనం ఇండియాలో మనం గనక ఆ మార్పులు గనక తెచ్చుకోగలిగామంటే ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్. మనం గనక ఇది చేసుకున్నామంటే మనం బాగుంటాం. మనకేంటంటే మన సంస్కృతి ఉంది, మన కల్చరు, మన వాల్యూస్, మన బ్యాక్గ్రౌండ్స్ వెరీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్స్. మన జనాలకు అందరికీ చేసుకునే విధంగా చేయాలి. దానికి ఈ గవర్నమెంట్ కొంత మార్పులు అయితే చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అమెరికా ఫైనల్ చెప్పండి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టించినటువంటి సంక్షోభం నుంచి బయటపడాలంటే ఇండియన్ ఇండస్ట్రీని ఎలా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? బాగా మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్గా ట్రంప్ చేసినటువంటి ఈ ప్రాబ్లంని మనం తీసుకొని దాన్ని ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ ఏంది? ఇండియన్ ఇండస్ట్రీని, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, MSMEs ఒక పక్క, లార్జ్ ఇండస్ట్రీస్ ఒక పక్క, వీళ్ళకంతా కూడా ఒక స్ట్రాటజీ వేసి ఆ స్ట్రాటజీలో ఇప్పుడు MSMEల్లో 99% మైక్రో ఉంటాయి, మీడియం, స్మాల్ చిన్నవి ఉంటాయి, మైక్రో ఎక్కువ ఉంటాయి. వీళ్ళందరినీ స్ట్రాంగ్ చేయాలంటే ఒక పెద్ద ఇంటి చుట్టూతా ఈ చిన్న ఇళ్ళు 4 పెట్టేటట్టు దట్ సార్ట్ ఆఫ్ ఒక క్లారిటీని తీసుకొని వచ్చి కనుక మనం చేసుకోగలిగితే, చేయాలంటే ఏం చేయాలి? ఏ అయితే మన ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలా, వాటికి అన్నిటికి కూడాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో స్ట్రాటజీ స్ట్రక్చరింగ్ చేయాలా.
స్టేట్కి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఇదిగో ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్లో నువ్వు గ్లోబల్గా ఏ విధంగా బెస్ట్ అవ్వాలి అనే విధంగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ఇచ్చేసేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసేకోవటం స్టేట్ గవర్నమెంట్స్లో స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్లో ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాని కనుక అందులో ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ యూటిలిటీ సర్వీసెస్ని కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ మనం చేసి పెడితే అది గవర్నమెంట్ నుంచి చేసి పెట్టాలి మనం. అప్పుడు ఇండస్ట్రీ వాడు ప్రైవేట్ వాడు పని వాడు చేసుకుంటా పోతాడు. వాడేంటి నేను ఎక్కడ అమ్మాలి, ప్రపంచంలో ఎక్కడ అమ్మాలి, ఎంత చీపెస్ట్కి అమ్మాలంటే మిగతాది రా మెటీరియల్ అవన్నీ అతని చేతిలో ఉంటాయి. బట్ ఈ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం దేశంలో ఎక్కడా కూడాను మనం ఏ రాష్ట్రాలు కూడాను అంత గొప్పగా మనం అభివృద్ధి చేయలేదు. అలాగే రీసెర్చ్లో మనం ఇంకా చాలా ఖర్చు పెట్టాలి. మనం స్కిల్ డెవలప్మెంట్లో ఖర్చు పెట్టుకోవాలి. ఇన్నోవేషన్ ఇండియాలో నుంచి లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ రావాలి. వీటన్నిటికి సంబంధించిన విధానాల్లో గవర్నమెంట్, ప్రైవేటు, తర్వాత రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళంతా కలిసి కనుక ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకొని కనుక చేసుకుంటే నేను చెప్తున్నాను వచ్చే 5 ఏళ్లలో ఈ పనులన్నీ చక్కగా చేసుకుంటే మాత్రం తర్వాత అసలు 2030 తర్వాత ఇండియాని అసలు ఆపటానికి ఎవరు ఉండరు. అంటే ఈరోజు పొలిటికల్ స్టెబిలిటీ తెచ్చుకున్నాం దేశంలో. ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ తీసుకొచ్చుకునే దానికోసం ఖచ్చితంగా ఇండస్ట్రీని స్ట్రాంగ్ చేసుకునే దానికోసం ఇండస్ట్రీ నేను పద్దాగా ఎప్పుడు చెప్తా ఉంటాను. అగ్రికల్చర్ యాజ్ అన్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ రిలేటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్. ఇందులో మ్యాక్సిమం ఒక 50-60 ప్రోడక్ట్లు ఉంటాయి. ఆ 50-60 ప్రోడక్ట్లో కనుక మనం కనుక వరల్డ్లో ద బెస్ట్ క్వాలిటీ అండ్ చీపెస్ట్ ప్రైస్ అండ్ టైమ్లీ డెలివరెన్స్ ఈ 3 కనుక మనం ఇవ్వగలిగామంటే అసలు నో బడీ కెన్ టచ్ అస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకోటి ఇంప్రూవ్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దానికేంటి డొమెస్టిక్ డబ్బులు మన దగ్గర చాలా ఉన్నాయి. ఇండియాలో సేవింగ్స్ బాగున్నాయి. ఆ సేవింగ్స్ని మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ తోటి 10%, 11% ఈల్డ్ తోటి కనుక ప్రజలకు కనుక అదే ఇది వచ్చేటట్టుగా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ని కనుక రీస్ట్రక్చరింగ్ చేసుకోగలిగామంటే మనకి ఒక పక్క ఇన్ఫ్రా పెరుగుతుంది. అది పెరిగేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మన డొమెస్టిక్ కన్జంప్షన్ ఇట్సెల్ఫ్ హెవీగా పెరుగుతుంది. దానికి తోడు ఐడెంటిఫైడ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కనుక మనం తెచ్చుకోగలిగామంటే నో వన్ కెన్ స్టాప్ అస్. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం ఒకటి అడుగుతాను. సో మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫిష్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వాళ్ళపైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది, వాళ్ళని ఎట్లా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఫిష్ ఇండస్ట్రీ ఉంది, అట్లాగే టెక్స్టైల్ కూడా కొంత ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. సో ఖచ్చితంగా అంటే ఈ ట్రంప్ యాక్షన్స్ వల్ల కొంత సడన్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ ఏం చేయాలి, 2 ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేయాలి, ఈ 2 మనం చూడాలి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఏ అయితే డైరెక్ట్ గా సెక్టర్స్ ఇంపాక్ట్ అవుతున్నాయో ఆ సెక్టర్స్ అంతా ఐడెంటిఫై చేసుకుని వాటికి టెంపరీగా మనం ఏ విధంగా వాళ్ళకి కంఫర్ట్ ఇచ్చే విధంగా మనము ఎలాంటి టూల్స్ తీసుకురావచ్చు. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ ఉండే ప్రాబ్లం కాదు. వీ నీడ్ నాట్ వరీ. ఎందుకంటే ఖచ్చితంగా నేను ఇందాక అన్నట్లు అమెరికా దిగొస్తుంది, రాసుకోండి మీరు. జోన్లీ వాడు ఊరికే అన్ని యాక్షన్ చేస్తున్నాడు, చూపిస్తున్నాడు అంతే. సో కాబట్టి ఆ ఒక 3 నెలల 6 నెలల 1 క్వార్టర్ 2 క్వార్టర్ వీళ్ళకి హెల్ప్ చేసే విధంగా సపరేట్ టూల్స్ తీసుకురావాలి. దెన్ ఇండస్ట్రీ కూడా ఇదే మంచి అవకాశం. వాళ్ళ ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, వాళ్ళ అప్పులు లేకుండా ఎలా ఉండాలి, అప్పుల్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి, తర్వాత దీన్ని మనసులో పెట్టుకొని లాంగ్ టర్మ్ లో కూడా ఎక్కడైనా కానీ ఈ స్పైక్స్ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ విధంగా మనం నిలబడాలటువంటి ఒక వ్యవస్థని ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఎంటర్ప్రెన్యూర్స్, ప్రమోటర్స్ కూడా దాని మీద వర్క్ చేయాలి. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఇది ట్రంప్ విధించినటువంటి సుంకాల వల్ల ఏర్పడిన సంక్షోభం నుంచి కొత్త అవకాశాలను సృష్టించాలని ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని డిస్రప్టివ్, ఒక రెవల్యూషనరీ డెసిషన్స్ తీసుకొని మన పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్యరామరెడ్డి సూచిస్తున్నారు. సో భారత్ ఈ సుంకాల బారి నుంచి ఎలా ఇండస్ట్రీని రక్షిస్తుంది, వ్యవసాయ రంగాన్ని రక్షిస్తుందని మనం వేచి చూడాలి. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.